మన జీవితాలు కొన్నిసార్లు ఒకే చక్రంలో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తాయి కదా. అవును. హ్మ్. ఉదయం లేవడం, ఆఫీస్కి వెళ్లడం, తిరిగి రావడం, నిద్రపోవడం, మళ్ళీ అదే మొదలు. అదే రొటీన్. ఈ రొటీన్ ఒక్కోసారి చాలా విసుగ్గా, అంటే అర్ధరహితంగా అనిపిస్తుంది. ఈ చక్రం నుండి బయటపడటానికి అసలు మార్గం లేదా? ఈరోజు మనం ఒక బౌద్ధ సన్యాసి బోధనల ఆధారంగా ఈ అంశంపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మంచి ఆలోచన. మన దగ్గర వారు సాధకులతో జరిపిన కొన్ని ప్రశ్నలు, సమాధానాలున్నాయి. వాటిలోంచి జీవిత చక్రాలు, వాటి నుండి విముక్తి, ఇంకా ధ్యానం పాత్ర గురించి కొన్ని కీలకమైన విషయాలను చూద్దాం. అవును. ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం తాత్విక విషయాలు మాట్లాడటం కాదు. సరిగ్గా. మనల్ని ఈ చక్రాలలో బంధించే అసలు కారణాలేంటి, ఆ బంధనాల నుండి మనల్ని మనం ఎలా బయటపడేయాలి అనే ఆచరణాత్మక మార్గాలను అన్వేషించడం. అవును, ఇది మన కార్యదిన జీవితానికి ఎంతగానో ఉపయోగపడే చర్చ. ఖచ్చితంగా. ఒక సాధకుడి ప్రశ్నతో మొదలు పెడదాం. ఇది చాలామంది కనెక్ట్ అవుతుంది. సరే. వారడిగారు, జీవితంలో ప్రతీదీ ఒక చక్రంలా అనిపిస్తోంది. రోజువారీ పనులు, జీర్ణక్రియ, చివరికి ధ్యానం కూడా ఒక చక్రంలాగే ఉంది. ప్రకృతిలో కూడా అన్ని చక్రాలే. ఈ పునరావృతం విసుగు తెప్పిస్తోంది. ఒక చక్రం నుండి బయటపడితే మరో చక్రంలో భాగమైనట్లనిపిస్తోంది. దీని నుండి బయటపడే మార్గమే లేదా? ఇది నిజమే కదా, ఈ ఫీలింగ్ చాలామందికి వస్తోంది. ఖచ్చితంగా. ఇది వినగానే నాకు బుద్ధుడి కాలం నాటి ఒక అందమైన కథ గుర్తొస్తోంది. ఓ! ఒక రైతు ఉండేవాడు. బుద్ధుడు ప్రతిరోజు అతని దగ్గరికే భిక్ష కోసం వెళ్లేవాడు. ప్రతిరోజునా? అవును. మొదటి రోజు, రెండో రోజు రైతు సంతోషంగానే భిక్ష వేశాడు. కాని మూడవ, నాలుగో రోజు కూడా బుద్ధుడు రావడంతో ఆ రైతుకు విసుగొచ్చి కొంచెం కోపంగా, ఏంటి స్వామి, ప్రతిరోజూ నా దగ్గరికే వస్తావు అని అడిగాడు. అంటే నీ ఆహారాన్ని నువ్వే పండించుకోలేవా అన్నట్టుగా. సరిగ్గా అదే. ఈ సన్యాసులు మరీ సోమరులుగా తయారయ్యారు అని కూడా అన్నాడు. అది చాలా సహజమైన స్పందనే కదా. మనలో చాలామందికి అలానే అనిపిస్తుంది. పదే పదే ఒకే పని చేసేవారిని చూస్తే విసుగొస్తుంది. అవును. మరి దానికి బుద్ధుడి సమాధానం ఎలా భిన్నంగా ఉంది? ఇక్కడే అసలు విషయం ఉంది. బుద్ధుడు చాలా ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నాడు, నాయనా, ప్రతిదీ ఒక చక్రమే. ప్రతీదీ ఒక చక్రమే. దూడ పాలు తాగడానికి ప్రతిరోజూ తల్లి ఆవు దగ్గరికి వెళ్తుంది. నువ్వు రైతుగా ప్రతి సీజన్లో పొలాన్ని దున్ని, విత్తనాలు వేసి పంట పండిస్తావు. అది కూడా ఒక చక్రమే. అంటే మనం చేసే పనులన్నీ చక్రాలేనని? అవును. అలాగే మనం కూడా పదే పదే పుడుతూ, చనిపోతూ ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాం అని చెప్పి ఆ తర్వాత ఆయనొక కీలకమైన మాట అన్నారు. ఏంటది? ఎవరైతే ఈ చక్రం నుండి విముక్తి పొందే మార్గాన్ని తెలుసుకుంటారో ఆ జ్ఞాని మాత్రమే ఈ పునర్జన్మ చక్రంలోకి మళ్లీ మళ్లీ రాడు. వారు ఆ చక్రాన్ని ఛేదిస్తారు. ఆ చక్రాన్ని ఛేదించడం, అదే అసలైన పాయింట్. దాన్ని ఛేదించాలంటే ముందు అది ఎందుకు మొదలవుతుందో తెలియాలి కదా. కరెక్ట్. దాని మూలమెక్కడ ఉంది, ఆ చక్రం దేనితో నడుస్తుంది, దాని ఇంజన్ ఏంటి? బౌద్ధ బోధనల ప్రకారం ఈ చక్రానికి 2 మూల కారణాలున్నాయి. వాటిని పునర్జన్మకు తండ్రి, తల్లిగా వర్ణించారు. తండ్రి, తల్లిగానా? అవును. ఒకటి అవిద్య, అంటే అజ్ఞానం లేదా వాస్తవాన్ని సరిగ్గా చూడలేకపోవడం. సరే. రెండవది తృష్ణ, అంటే కోరిక, దాహం లేదా అత్తుకుపోవడం. అవిద్య ఇంకా తృష్ణ. ఈ రెండింటినీ చంపినప్పుడే, అంటే పూర్తిగా నిర్మూలించినప్పుడే ఈ చక్రం ఆగిపోతుంది. తృష్ణ అంటే కోరిక. ఈ తృష్ణ అంటే ఏదో పెద్ద వస్తువులు కావాలనే కోరిక మాత్రమేనా, లేక దీనికింకా లోతైన అర్థముందా? చాలా మంచి ప్రశ్న. ఈ తృష్ణ అంటే కేవలం పెద్ద కార్లు, బంగ్లాలు కావాలనే కోరిక మాత్రమే కాదు. కాదా? కాదు. ఈ క్షణం ఇలా కాకుండా ఇంకోలా ఉండాలి అనిపించే ప్రతి చిన్న అసంతృప్తి కూడా తృష్ణే. ఓ! మన ఫోన్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూడటం, వేరొకరి ప్రశంస కోసం ఆశపడటం, ఈ వేడి కాస్త తగ్గితే బాగుండు అనిపించడం, ఇవన్నీ తృష్ణ యొక్క చిన్న చిన్న రూపాలే. అంటే ఇది నిరంతరం మనల్ని వర్తమానం నుండి లాగేస్తూ ఉంటుందన్నమాట. సరిగ్గా. అయితే దీని గురించి మన సోర్సెస్లో ఒక చెట్టు సారూప్యం ఉంది. అది చాలా బాగా వివరిస్తుంది. అవును. ఒక చెట్టు కొమ్మలను మనం ఎన్నిసార్లు నరికినా అది మళ్లీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దాని వేర్లు భూమిలో బలంగా పాతుకుపోయున్నాయి. అవును. చెట్టును పూర్తిగా పెకలించాలంటే దాని వేళ్లను సమూలంగా తీసేయాలి. అవును. దాని వేళ్లను సమూలంగా తీసివేయాలి. అదేవిధంగా మనలోని ఈ తృష్ణ అనే వేరును నాశనం చేసే వరకు ఈ పునర్జన్మ అనే చెట్టు మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉంటుంది. అంటే మన సమస్య కోరికలు తీరకపోవటం కాదు, అసలు ఆ కోరిక అనే వేరు మనలో ఉండటమే అసలు సమస్య అన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ అవిద్య, తృష్ణ అనేవి
నేను లేదా అహం అనే భావనతో ఎలా ముడిపడి ఉన్నాయి? ఇక్కడ ఒక సూక్ష్మమైన తేడా ఉంది. మనం 24/7 నేను నేను అని అనుకోం. నిజమే. కాని అడపాదడపా మన మనసులో నేను అనే భావనను సృష్టించుకుంటాం. ఉదాహరణకు ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు నన్ను అన్నారు అని ఒక నేను పుడుతుంది. ఏదైనా సాధించినప్పుడు నేను సాధించాను అని మరో నేను పుడుతుంది. ఆ క్షణంలోనే ఒక రకమైన ఉద్రిక్తత, అసంతృప్తి మొదలవుతాయి. అవును. భవిష్యత్తు గురించి అనిశ్చితి. నాకు ఏమవుతుంది, నా గతం ఎలా ఉంది, నా భవిష్యత్తేమిటి వంటి ఆలోచనలన్నీ ఈ నేను చుట్టూనే తిరుగుతాయి. అంటే ఆ నేను పుట్టినప్పుడే సమస్య మొదలవుతుంది. అవును. ఈ నేను అనే భావన ఉద్భవించినప్పుడు దాన్ని గుర్తించి, ఇది నేను కాదు, ఇది నాది కాదు, ఇది కేవలం ఒక ఆలోచన అని తిరస్కరించడం ద్వారా ఆ చక్రాన్ని ఛేదించే ప్రక్రియ మొదలవుతుంది. సరే, ఈ తాత్విక అవగాహన వినడానికి చాలా బాగుంది. కాని దీన్ని ఆచరణలోకెట్టడమెలా? అదే అసలు సవాలు. ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. ధ్యానంలో చాలామంది కోరుకునే శూన్యస్థితి ఒకరికి దొరికితే వారికి అందులో ఉండాలనిపించలేదట. అవునా? అవును. నేను ధ్యానంలో తేలికగా శూన్యస్థితికి చేరుకుంటాను, కాని అక్కడ ఉండాలనిపించదు, ఆలోచించడమే నాకు ఇష్టం అనడిగారు. నాకిది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకలా? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ సాధకురాలు అనుభవించింది మనస్సు యొక్క సహజస్థితి. సహజస్థిత? అవును. ఆ శూన్యస్థితి అంటే ఉద్రిక్తత లేని, దేనితోనూ సంబంధం లేని మనస్సు యొక్క అస్సలు స్వరూపం. అది మనసుకొక ఆధారం, ఒక బేస్లైన్ లాంటిది. అయితే మనకది ఎందుకిష్టముండదు? ఎందుకంటే మనకు ఎప్పుడూ ఆలోచనలతో, భావాలతో, వస్తువులతో మనస్సును నింపుకోవడం అలవాటు. ఉదాహరణకు ఎరుపు రంగును చూస్తే మనసు ఎర్రగా మారినట్లు. ఓ. ఒక బాధాకరమైన సంఘటనను గుర్తుచేసుకుంటే మనసు బాధగా మారినట్లు. మనం మనసును రంగులమయం చేసుకుంటాం. కాని ఈ శూన్యస్థితి మనసు యొక్క అసలైన, స్వచ్ఛమైన, రంగులేని రూపం. మనకు దాని విలువ తెలియదు, ఎందుకంటే మనకు దానితో పరిచయం లేదు. సరిగ్గా. దాని విలువ తెలియాలంటే దానితో భయపడకుండా స్నేహం చేసి ఆ స్థితిలో ఉండే సమయాన్ని నెమ్మదిగా విస్తరించాలి. ఇది నిజమే. మరి జీవితంలో ఒత్తిడి, గందరగోళం ఎక్కువగా ఉన్నప్పుడు ధ్యానంపై దృష్టి పెట్టడం చాలా కష్టమవుతుంది. అవును. అలాంటి సమయంలో బలవంతంగా ఏకాగ్రత సాధించడానికి ప్రయత్నించడం సరైనదేనా? ఎందుకంటే అలా చేయడం వల్ల ఇంకా అలసటగా, చిరాకుగా అనిపిస్తుంది. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. బలవంతంగా ఏకాగ్రత సాధించడానికి ప్రయత్నించడమంటే ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతకు ఇంకొంచెం ఉద్రిక్తతను జోడించడమే. మరి ఏం చెయ్యాలి? దానికి బదులుగా ఆ సన్యాసి ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు. ఆలోచనలను వాటి సహజ గమనంలో వెళ్లనివ్వండి. వాటితో పోరాడకుండా. పోరాడకండి. వాటిని అడ్డుకోకుండా వాటి కథను పూర్తి చేసుకోనివ్వండి. వాటంతట అవే నెమ్మదిగా శాంతిస్తాయి. ఇది ఎక్కువ సమయం తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. కాని దీనివల్ల చివరికి ఎటువంటి మానసిక ఉద్రిక్తత మిగిలిపోదు. కొన్నిసార్లు ధ్యానం చేయాలని కూర్చోవడం కంటే లేచి కాసేపు నడవడం, ప్రకృతితో గడపడం. అవును, అలాంటివి మనస్సును శాంతపరచడానికి అద్భుతంగా సహాయపడతాయి. వింటుంటే బావుంది. కాని ఆ ఆలోచనలు మనల్ని వదలవు కదా. ముఖ్యంగా ఆఫీస్ టెన్షన్లు, కుటుంబ సమస్యలు అయితే పదే పదే గుర్తొస్తూనే ఉంటాయి. వాటిని అంత తేలిగ్గా ఎలా వదిలేయగలం? నిజమే, అంత తేలిక కాదు. ఇక్కడ వదిలేయడమంటే వాటిని అణిచివేయడం కాదు, వాటిని గమనించడం. కేవలం గమనించడమా? అవును. ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఓ ఇది ఆఫీస్ గురించిన ఆలోచన అని దానికొక లేబుల్ వేసి దానితో మమేకం కాకుండా చూడటం. అదొక సినిమా చూస్తున్నట్లు. కరెక్ట్. స్క్రీన్ మీద డ్రామా జరుగుతోంది, కాని చూస్తున్న మీకు ఏమీ కాదు. క్రమంగా ఆ ఆలోచనల శక్తి తగ్గుతుంది. సరే, ఇక అత్యంత ముఖ్యమైన ఆచరణాత్మక ప్రశ్నకు వద్దాం. ఇది చాలామందికి ఎదురయ్యే సమస్య. భవిష్యత్తు ప్రణాళికలు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలంటే నేను అనే భావన అవసరం కదా? నేను ప్రణాళిక వేయాలి, నేను పని చెయ్యాలి, నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి అనుకుంటాం. నిజమే. కాని ధ్యానంలో శాంతిగా ఉన్నప్పుడు ఏ బాధ్యతలు వద్దనిపిస్తుంది? ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా సాధించాలి? ఇది చాలా విలువైన ప్రశ్న. ఇక్కడే అసలైన సాధన మొదలవుతుంది. సన్యాసి చెప్పినట్లు మనం ఒంటరిగా అడవిలో కూర్చుంటే మనలోని దోషాలు బయటకు రావు. ఎందుకని? ఎందుకంటే మనల్ని రెచ్చగొట్టడానికి ఎవరూ ఉండరు.
మన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇతరులతో కలిసి పనిచేస్తున్నప్పుడే మనలోని అసలైన రంగు బయటపడుతుంది. మనలోని కోపం, అసహనం, అహంకారం అన్నీ బయటకొస్తాయి. వాటిని అణచివేయడం సాధన కాదు. కాదు, జ్ఞానంతో వాటిని గుర్తించి అవి ఎందుకు కలుగుతున్నాయో అర్థం చేసుకోవడమే అసలైన సాధన. కాని ఆచరణలో అది చాలా కష్టం కదా. కోపం వచ్చినప్పుడు ఇది నేను కాదు, ఇది కేవలం కోపమనే భావన అని అనుకునేంత సమయం, స్పృహ ఎక్కడ ఉంటాయి? ఉండదు. ఆ క్షణంలో మనమే ఆ కోపమైపోతాం. 100సారి కూడా విఫలమవ్వచ్చు. కాని ప్రయత్నం ఆపకూడదు. ఆపకూడదు. నాకు కోపం వస్తోంది అనడానికి బదులుగా సంఘటన జరిగాక అయినా అక్కడ కోపమనే ఒక భావన పుట్టింది అని నిష్పాక్షికంగా విశ్లేషించుకోవాలి. నా కోపమని కాకుండా కేవలం కోపమని చూడాలి. అవును. క్రమంగా ఆ సంఘటనకు, మన ప్రతిస్పందనకు మధ్య ఒక చిన్న ఎడవెలి, ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ ఎడవెలియే మన స్వేచ్ఛ. అంటే ఇది ఒక యుద్ధక్షేత్రం లాంటిది? ఖచ్చితంగా. కానీ యుద్ధం చేయాల్సింది బయట కాదు, మన లోపలే. మనం బాధ్యతల నుండి పారిపోనవసరం లేదు. వాటిని నిర్వర్తిస్తూనే మన అంతర్గత ప్రతిస్పందనలను గమనించడం ద్వారా మనం ఎదగవచ్చు. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాంట్లోంచి ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? మన జీవితంలోని ఈ పునరావృత్త చక్రాలకు మూల కారణం మనలోని అవిద్య మరియు తృష్ణ. అవి నేను అనే అహంకార భావనను నిరంతరం సృష్టిస్తాయి. అది అసంతృప్తికి, ఉద్రిక్తతకు దారితీస్తుంది. అవును. ఇంకా ఈ చక్రం నుండి బయటపడడమంటే జీవితం నుండి పారిపోవడం లేదా బాధ్యతలను వదిలేయడం కాదు. అది అసాధ్యం కూడా. మరి ఏంటి మార్గం? మన ఆలోచనలను, భావాలను కేవలం సాక్షిగా గమనిస్తూ అవి వస్తూ పోతూ ఉంటాయని, వాటి అశాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకోవడమే అసలైన మార్గం. ఆ గమనించే స్పృహను పెంచుకోవడమే సాధన. అవును. సరిగ్గా చెప్పారు. ముగింపుగా మన శ్రోతలకు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను వదిలివెళ్దాం. తప్పకుండా. మన సోర్సెస్లో ఒక సాధకురాలు ఒక అద్భుతమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఏంటది? కొన్నిసార్లు ధ్యానంలో ఆమె మనస్సే తనకు తానుగా ఇదంతా గతం లేదా భవిష్యత్తు గురించిన ఆలోచనే అని గ్రహించినప్పుడు ఆ క్షణంలో అద్భుతమైన శాంతి లభించిందట. వావ్! బహుశా విముక్తి మార్గమనేది మనం కష్టపడి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం కాదేమో. మరి ఏమై ఉంటుంది? మనలో సహజంగా ఉన్న ఆ జ్ఞానం, ఆ స్పృహ స్వయంగా ఉదయించడానికి అవసరమైన ఖాళీని, నిశ్శబ్దాన్ని మనం సృష్టించుకోవడమేనేమో. దాని గురించి ఆలోచించాలి. అవును, ఆలోచించండి.